హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చెఫ్. ఈరోజు వీడియోలో తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 6 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిని కూడా ఇలా పొట్టు ఒలిచి వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 స్పూన్ నువ్వుల్ని కూడా వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేశాక కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు చపాతీ పిండిలా గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. సర్వపిండి కోసం ఇలా ఒక కడాయిని తీసుకోండి. అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ముందుగానే కలిపిన పిండిని కొంచెంగా తీసుకోవాలి. ఈ సైజు పిండి ముద్దను తీసుకొని మూకుడులో పెట్టి చేతితో వత్తుకోవాలి. ఈ విధంగా మరి మందంగా కాకుండా పల్చగా చేతితోనే వత్తుకోవాలి. ఇలాగే పిండినంతటిని వత్తుకున్న తర్వాత వేలితో మధ్యలో చిన్న హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టడం వలన సర్వపిండి అనేది ఈవెన్గా అంతా చక్కగా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ మూకుడుని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి పైన మూత పెట్టి 10 నిమిషాలు వేగనివ్వాలి. మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవాలి. సర్వపిండి కాలిందో లేదో తెలియాలంటే ఈ విధంగా మూకుడు నుండి సపరేట్ అవుతుంది. సో సర్వపిండి రెడీ. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఈ సర్వపిండిని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేయొచ్చు. ఈ సర్వపిండి క్రిస్పీగా, సాఫ్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి 2-3 డేస్ నిల్వ కూడా ఉంటాయండి. సో క్రిస్పీగా, సాఫ్టీగా, ఎంతో టేస్టీగా ఉండే మన తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రాణి చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.